మార్కాపురం జిల్లా కేంద్రంలోని గడియార స్తంభం సెంటర్లో రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి డాక్టర్ చప్పల్లి కనకదుర్గ హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనకదుర్గ మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సేవా సంఘం గత కొన్ని సంవత్సరాలుగా సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రశంసించారు. ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, పేదల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సంఘం కన్వీనర్ గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ మార్కాపురం పట్టణ ప్రజలకు, గ్రామ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ప్రయాణికులు, కూలీలు, పేదవారు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో చలివేంద్రం ద్వారా చల్లని తాగునీరు, మజ్జిగ, పానకాలు అందించడం వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం కేవలం దాహం తీర్చడం మాత్రమే కాకుండా మానవత్వాన్ని ప్రతిబింబించే గొప్ప సేవా కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామం, ప్రాంతం చల్లగా ఉండాలంటే మన హృదయాలు కూడా చల్లగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల రెడ్డి, రామరెడ్డి, కందుకూరు రమణారెడ్డి, వెన్న వెంకటరెడ్డి, గుంటక భాస్కర్ రెడ్డి, బొమ్మరెడ్డి సత్యనారాయణ రెడ్డి మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.